ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇంత పెద్ద సెంటిమెంటా? ఉస్తాద్ తేరీ రీమేక్ అన్న కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్స్. ఓజీకి డబుల్ రేంజ్ లో ఉంటుందని ఒక్కసారిగా బాంబు పేల్చిన ప్రొడ్యూసర్స్. బాబాయ్ అబ్బాయికి వారం రోజులే గ్యాప్. ఇంతకీ ఉస్తాద్ సెంటిమెంట్ ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒప్పుకున్న సినిమాలు కూడా అంతే స్పీడ్ గా ఫినిష్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నటిస్తున్నటువంటి సినిమాల్లో అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ఏప్రిల్లో గ్రాండ్ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే సినిమా అనౌన్స్మెంట్ వచ్చినటువంటి రోజు నుంచే ఇది తమిళ్ స్టార్ విజయ్ బ్లాక్ బస్టర్ తేరి రీమేక్ అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ విషయంలో ఎప్పుడూ క్లారిటీ ఇవ్వకపోయినా మేకర్స్ మాత్రం ఇది రీమేక్ ఫిల్మ్ కాకుండా అండ్ రాకుండా పూర్తిగా కొత్తగా ఉంటుందని కూడా చెబుతూనే ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తేరి సినిమా నుంచి కోర్ పాయింట్ మాత్రమే తీసుకొని మిగతా కథ, సీన్స్, క్యారెక్టర్ల తీరు అన్ని కూడా పవన్ కళ్యాణ్ స్టైల్ అండ్ తెలుగు నేటివిటీకి కంప్లీట్ గా సరిపోయే విధంగా మార్చినట్లు తెలుస్తుంది. హరీష్ శంకర్ రీమేక్ లను తన సొంత స్టైల్లో కొత్తగా రూపొందించడంలో మంచి ఎక్స్పర్ట్ కాబట్టి అభిమానులు సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి మరింతగా పెరిగింది. ఇదే విషయంపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్పందిస్తూ ఈ కథలో అంత బలమైన కంటెంట్ ఉంది, స్క్రిప్ట్ పవర్ స్టార్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది, రీమేక్ అనిపించేటువంటి ప్రశ్న లేదు, ఫుల్ మాస్ ఫుల్ పవర్ తో సినిమా క్లారిటీగా వస్తుందంటూ కూడా ఓ క్లారిటీ ఇచ్చారు. నిర్మాతల మాటలు బయటికి రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై బజ్ మరింత పెరిగిపోయింది. పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ గతంలో గబ్బర్ సింగ్ తో సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ నమ్మకాలు కూడా ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ఇక ఏపీలో కూటమి పాలన వచ్చాక కూడా పవన్ కళ్యాణ్ పెండింగ్ పడిపోయి అభిమానులకు తక్కువ నమ్మకం ఉన్నటువంటి సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. తేరీ రీమేక్ అనేటువంటి ప్రచారం కాస్త నెగిటివ్ బస్ తీసుకొచ్చిన మాట వాస్తవం. పైగా డైరెక్టర్ హరీష్ శంకర్ ముందు రాసుకున్నటువంటి భవదీయుడు భగత్ సింగ్ ని పక్కన పెట్టి దాని ప్లేస్ లో ఉస్తాద్ ని తేవడం ఫ్యాన్స్ లో కొంచెం డౌట్ అయితే వచ్చింది. అయితే ఒకటి రెండు పోలికలు అనిపించినప్పటికీ ఇది కంప్లీట్ గా కొత్త స్టోరీ అని కంపారిజన్ చేయడానికి ఛాన్స్ లేకుండా డైరెక్టర్ తో పాటు ఆ టీమ్ లో ఉన్నటువంటి దశరథ్ లాంటి సీనియర్స్ కూడా చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు విషయానికి వద్దాం. నిన్న జరిగినటువంటి ఆంధ్ర కింగ్ తాలూకా ఈవెంట్ లో ప్రొడ్యూసర్ మైత్రి రవిశంకర్ మాట్లాడుతూ ఓజీని మించి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందని చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తంలో అనౌన్స్మెంట్ స్టేజ్ నుంచి ప్రీమియర్ షో దాకా భారీ క్రేజ్ మోసినటువంటి మూవీ ఓజీనే. దీనికి సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బుల్లెట్ లాగా దూసుకుపోయింది. అంచనాలకు తగ్గట్టే బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఓజీ. కానీ ఉస్తాద్ దానికి మించి అని చెప్పడం చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే దీని ఆధారంగా చేసుకుని ఫ్యాన్స్ ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారు. బట్ ఇదే కనుక అసలు రిస్క్ ఇక్కడ ఉన్నటువంటిది. మరి అంతగా హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాడనేది వెయిట్ చేయాల్సిందే. వచ్చే నెల మొదటి ఆడియో సింగిల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ వచ్చే సంవత్సరం కూడా ఏప్రిల్ 1 2 వారాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుందని కూడా రవిశంకర్ చెప్పారు. అయితే మైత్రినే నిర్మాణ భాగస్వామిగా ఉన్న పెద్ది మార్చ్ 27న రానుంది. అబ్బాయికి బాబాయికి కేవలం వారం గ్యాప్ మాత్రమే ఉంటుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇకపోతే స్టార్ హీరోల సినిమాల విషయంలో ఏది మాట మీద ఉండే పరిస్థితి అయితే లేదు కాబట్టి ఆలోగా ఏమేం మార్పులు వస్తాయి, ఏమేం షాకులు జరుగుతాయో వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ ఉస్తాద్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం చాలా స్పీడ్ గా జరుగుతుంది. బట్ ఏదేమైనా కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీకి డబుల్ ఉంటుందని చెప్పడంలోనే ఇక్కడ ఒక పెద్ద స్టేట్మెంట్. మరి అది మ్యాచ్ చేస్తుందా మ్యాచ్ చేయదా అనేది తెలియదు కానీ బట్ ఓవరాల్ గా ఈ స్టేట్మెంట్ మాత్రం సోషల్ మీడియాలో చాలా గట్టిగా వైరల్ అవుతుంది. అండ్ ఓజీ ఉన్నటువంటి బజ్ వేరు. స్టార్టింగ్ నుంచి కూడా ఓజీ ఆ వైబ్ అలా క్రియేట్ అయింది. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే అలా క్రియేట్ అవ్వలేదు. అండ్ ఓజీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో వచ్చింది. ఉస్తాద్ అలా కాదు, రీజనల్ ఫిల్మ్ గా రాబోతుందని కూడా తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ అంచనాలన్నీ తలక్రిందులు చేస్తూ మరి ఉస్తాద్ ఏమన్నా మ్యాజిక్ చేస్తుందా లేకపోతే సేమ్ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో లేకుండా అలానే ఉంటుందా తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఇది తేరీ రీమేక్ కాదా అనేది క్లారిటీ రావాల్సిందంటే కూడా డెఫినెట్ గా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ ఫస్ట్ లుక్ లేటెస్ట్ గా పవర్ స్టార్ లుక్ చూస్తే ఇవన్నీ కూడా కొంతమంది అంటున్నారు, బట్ కొంతమంది కాదంటున్నారు. కానీ మరి దీనిపై రీమేకా కాదా అండ్ ఉస్తాద్ ఓజీ కంటే కూడా పదింతలు ఉంటుందా? మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.